హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఇదైతే బగారా రైస్ అండి. బగారా రైస్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. చూడండి, ప్రాసెస్లోకి వెళ్దాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కుక్కర్లో చేసుకున్నది. చూడండి, ఈ గ్లాస్ అయితే 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకొని బాగా కడిగి ఇంకా వాటర్ అయితే పోసి నానబెట్టుకున్నాను. నానబెట్టుకుంటే రైస్ చాలా బాగుంటుంది, త్వరగా కూడా ఉడికిపోతుంది. ఇంక ఇప్పుడైతే కావాల్సిన బిర్యానీ ఫ్లేవర్స్, ఇంకా అలాగే కరివేపాకు, టమోటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, లెమన్, ఇంక ఇవన్నీ మసాలాలు అండి. అల్లం పేస్టు, కొత్తిమీర పేస్టు, ఇంకా ధనియా పౌడర్, గరం మసాలా, ఇవన్నీ. ఇంకా నేను 3 లీటర్ల కుక్కర్ అయితే తీసుకున్నాను. అందులో ఇంకా మనకి బియ్యానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కొద్దిగా ఆయిల్గా ఉంటుంది కదా, సరిపడా ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి బాగా. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, నేను బిర్యానీ ఫ్లేవర్స్ అవన్నీ వేసేటప్పుడు వీడియో అయితే ఆన్ చేయలేదు. చేశాను అనుకున్నాను కానీ స్కిప్ అయింది. ఇక్కడ ఏమేమి యాడ్ చేశానంటే అదే ఇంకా బిర్యానీ ఫ్లేవర్స్, ఇలాచి, చెక్క, లవంగ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, అవన్నీ అయితే వేసాను. కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి, ఇలా కొద్దిగా రెడ్గా వచ్చే వరకు. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసుకొని ఇంకా ఆయిల్లో బాగా కలిపి టమోటా మెత్తబడేదాకా బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకొని ఇంకా టమోటా మెత్తబడడం కోసం మూత అయితే పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది, మగ్గిపోతుంది టమోటా. చూడండి, మగ్గిపోయింది కదా. ఇలా మగ్గిపోయిన టమాటాను బాగా ఇలా స్మాష్ చేసుకుంటూ గరిటెతో బాగా కలపాలి. ఇంకా టమాటా ఫ్లేవర్ కూడా బాగా కలిసిపోతుంది. ఇంక ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొత్తిమీర కలిపిన పేస్టు, ఇంక ఈ రెండింటిని వేసుకొని పచ్చివాసన పోయి మంచి అరం వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అప్పుడే అన్నం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, బాగా వేయించేటప్పుడే స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇంకా ఒక 2-3 స్పూన్ల పెరుగు కూడా వేసేసుకొని ఇంకా బాగా కలపాలి. ఇది పలుకులుగా ఉంది కదా, ఆయిల్లో వేసిన వెంటనే ఇలా అవుతుంది. ఇంకా అందుకోసమని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడైతే మసాలాలు యాడ్ చేసుకుందాం. ఇదైతే ధనియా పౌడరు, ఇంకా నా దగ్గర చిన్న స్పూన్ కాబట్టి ఒక 2 స్పూన్ల ధనియా పౌడరు, అలాగే 1 స్పూన్ గరం మసాలా. ఇంక ఇదైతే బిర్యానీ మసాలా కొంచెం అండి. బిర్యానీ మసాలా ఎక్కువ అవసరం లేదు, మనం బిర్యానీ కాదు కదా చేసేది. ఇంకా స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి. ఇంకా మేమైతే కొద్దిగానే తింటాము, ఎక్కువ స్పైసీనెస్ తినము. ఇంక ఇలా వేసి బాగా కలిపిన తర్వాత ఇంకా ఇందులోకి అయితే నేనైతే గల్లుప్పు అయితే వేసుకుంటానండి, బాగుంటుంది టేస్ట్ అనేసి. చూడండి, గల్లుప్పు కూడా వేసి ఇంకా బాగా కలపాలి ఒకసారి అంతా. ఇంకా కలిపిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా బియ్యము, అవైతే నీళ్ళనన్నీ వంపేసుకోవాలి. నేనైతే ముందుగా అయితే బియ్యం యాడ్ చేసుకుంటానండి, ఆ మసాలాలో బాగా పట్టిస్తాను. చూడండి, ఇంకా నీళ్ళన్నీ వంపేసి బియ్యం అయితే ఇందులో వేసేసి బాగా కలపాలి, మసాలా బియ్యం బాగా కలిసేలా. ఇంకా కలిపిన తర్వాత వాటర్ అయితే ఎంత వేసుకోవాలి ఇప్పుడైతే చెప్తాను. నేను ఇంకా ఆ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను కదా. చూడండి, అది ఇది 2 సేమ్ ఒకటే గ్లాసులే కానీ కలర్ వేరు. ఇంకా నేను ఇది బాదం పప్పు నానబెట్టి కప్పు మొత్తం రెడ్ అయిపోయింది లోపల. ఇంకా 2 గ్లాసులకి 3 గ్లాసులన్నర అయితే వాటర్ అయితే వేసుకోవాలి. మనం బియ్యం కడిగి పెట్టి నానబెట్టినప్పుడు కొద్దిగా వాటర్ ఉంటుంది కదా దాంట్లో, అందుకోసమని 3:30 వేసుకుంటే సరిపోతుంది. ఇంకా వాటర్ అంతా వేసేసి ఇంకొకసారి బాగా కలపాలి మొత్తం కలిసేలా. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా ఇక్కడైతే నేను నిమ్మకాయ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, నేను ఎప్పుడైనా నిమ్మకాయ ఇలా రైస్ వాటర్ అంతా వేసాక వేసుకుంటాను, బాగుంటుంది అనేసి. ఇంకా ఫ్రై చేసుకునేటప్పుడు అయితే వేయను. ఇంకా నిమ్మకాయ కూడా వేసేసి మొత్తం కలిసేలా బాగా కలిపి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టి, చూడండి మూత పెట్టేటప్పుడు జాగ్రత్త, మనము ఇది స్టవ్ పైన ఉంది కాబట్టి చూసి పెట్టుకోండి. మూత పెట్టిన తర్వాత ఒకసారి విజిల్ ఇలా పైకని ఇంకా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వస్తే సరిపోతుంది, బాగా ఉడికిపోతుంది అనమాట. చూడండి, 3 విజిల్స్ అయితే వచ్చాక వెంటనే మూతనైతే ఓపెన్ చేయకూడదు, మొత్తం ఆవిరి మొత్తం పోవాలి. ఇంకా పోయిన తర్వాత చూడండి, చాలా బాగా వచ్చింది కదా, ఎంత బాగుంది కదా చూడడానికి. వేడి వేడి మీద పొగలు అయితే పోతుంది, వీడియో కొద్దిగా మబ్బులాగా వస్తుంది కదా ఆ పొగకి. ఇంకా కలర్ఫుల్ పలావ్ అయితే రెడీ అయింది. ఇంకా పలావ్ అంటారు,
బగారా అన్నం కూడా అంటారు. ఇంకా మా లంచ్లోకి అయితే ఇవైతే చేసుకున్నాము. చూడండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది రైస్. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.